పార్వతీపురం మన్యం జిల్లా మాజీ మంత్రి రాజన్న దొర అవాక్కులు చెవాక్కులు ఆపాలని టౌన్ టీడీపీ అధ్యక్షులు నిమ్మది చిట్టి విలేకరుల సమావేశంలో అన్నారు. విద్యా కమిటీ చైర్మన్ గా డబ్బివీథి హైస్కూల్ అభివృద్ధి చేశా. అప్పుడు మీరు ఎమ్మెల్యే కూడా కాదు. అంటివలస ఆశ్రమ పాఠశాల పనులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు చేయలేదు. అందుకే అధికారులు నన్ను పిలిచి చేయమని చెబితే చేశానే తప్ప నేనెవర్నీ పని కావాలని బ్రతిమలాడలేదన్నారు. అంగన్వాడీ పోస్టులు ఇచ్చాం, పనులు ఇచ్చామంటూ తప్పుడు ప్రకటనలు మానుకోవాలన్నారు. గాలివాటంలో టీడీపీ గెలిచిందో, వైకాపా గెలిచిందో మీకే తెలుసని అన్నారు. ప్రజాదరణ పొందిన నాయకురాలిగా సంధ్యారాణికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక తప్పుడు విమర్శలు చేస్తున్నారని వాస్తవాన్ని గ్రహించాలన్నారు. నిధులు తెప్పించి 16 రూమ్లు నిర్మాణం చేయడం జరిగింది నా హయాంలోనే. మన ఎక్స్ఎమ్మెల్యే రాజేందర్ గారు నేను ఆ నిధులు ఇస్తేనే నిర్మాణం చేశారు నిమ్మ చిట్టి గారు అనే అవగాహన లేని మాటలు ఆడుతున్నారు. నేను నిర్మాణం చేసేటప్పటికే మీరు ఎమ్మెల్యేగా కూడా లేరు, ఒక ఉద్యోగిగా ఉన్నారు. మీరు అవి తెలుసుకోకుండా అబద్ధాలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మా మేడం సంధ్యారాణి గారు అపూర్వమైన ప్రజాదరణతో మంచి మెజారిటీతోనే ఎమ్మెల్యేగా గెలిచారు. దాన్ని గాలిలోని గెలిచారని మీరు చెప్తున్నారు. అయితే మీరు 4 సార్లు గెలిచారని కూడా నా అబద్ధాలు చెప్తున్నారు. మీరు తొలిసారి గెలిచినప్పుడు అతి తక్కువ మెజారిటీతో మా మేడం గారు ఓటమి పాలయ్యారు. అంతకుముందు ముందు మీరు కోర్టులోని గెలిచారా, అయితే మీరు ధూళ ద్వారా గెలిచారని మేము అనుకోవాలి. మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మీరు ఎక్కడైనా మీరు చిత్తశుద్ధితో మాట్లాడాలని మేము అంటివలసిన సాలూరు మండలం బిల్డింగ్ నేనే ఇచ్చాను అంటున్నారు. మీ కాంగ్రెస్లో మీరు ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు చేయడానికి చేతకాక అక్కడ ఉన్నటువంటి ఏఈలు, అక్కడ ఉన్నట్టు ఎంఈఓలు మీరైతే పనులు చేస్తారని మమ్మల్ని బ్రతిమాలితే మేము అక్కడ పనులు చేసాము. 10 మందికి విద్యార్థులకి వసతి కల్పించే బాధ్యత మేము తీసుకున్నాము. దానికి నేనేదో ఇచ్చాను, మీ దగ్గరకు వచ్చానని చెప్తున్నారు. అవన్నీ అర్ధరహితమైన మాటలు. అలాంటి అర్ధరహిత మాటలు మానుకొని అబద్ధాల ప్రచారం మానుకోవాల్సిందిగా మీకు ఇంతకుముందు మీకు చెప్పాము, మళ్ళీ మరలా చెప్తాను. అలాంటి మాటలు మాట్లాడొద్దు.